నీకు ఒక కొడుకు ఉన్నాడు ఏంటి తెలుసా తేడా అక్కడ? నీకు? వాడి బాగోగులు ఏమన్నా చూస్తున్నావా? వాడి పేరు తెలుసా నీకు? ఏం తేడా నీకు? ఎవరితో పడితే బాబు వాళ్ళతో పేరు మీద ఉంటావు నువ్వు. పొలం నువ్వేంది రాసి ఇచ్చేది? 3 ఎకరాలన్నరకి ఎకరం రాసి ఇచ్చారు మేడం. ఏదైనా వాడు మొత్తం హక్కుదారుడమ్మా, ఎందుకు ఇవ్వడు? 3.5 ఎకరా వస్తుందిలే అమ్మా. నీ బీఈడి తెలివితేటలు నువ్వు ఆడపిల్లల్ని వాడుకోవటంలో చూపించినావు కరెక్టే. వాళ్ళిద్దరు పిచ్చోళ్ళు కాబట్టి నీకు అందుబాటులోకి వచ్చారు. ఇద్దరిలో ఎవరొకరు సరైన వాళ్ళైనా కూడా నీకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అది పెళ్లి చేసుకునే ముందు ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు, అక్కడ పడుకున్నప్పుడు అక్కడే చేసుకోవాలన్న ఆలోచన నీకు ఉండాలి. ఎందుకు వదిలేసి మళ్ళీ ఇవన్నీ పడుకున్నావు? మేము అప్పుడు పిచ్చోళ్ళం, మేము కట్టుకున్న భార్య దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు అంతగానో ఈ గొడవ అంతా ఆలోచిస్తున్నావు తమ్ముడు? నువ్వు. ఎందుకు ఈ గొడవ అంతానే? అక్కడ వెళ్ళి నేను ఉండలేను సార్. ఆ? అక్కడ వెళ్ళి నేను ఉండలేను. అక్కడ వెళ్ళి ఉండలేవు. ఎక్కడ ఉండగలవు అమ్మాయితో? మా ఇంటి నేను దగ్గర. అక్కడికి వెళ్తాను మేడం. మా ఇంటికి వస్తే మా ఇంటి కాడే ఉంటున్నాను సార్. ఏమైనా వేరే ఇల్లు వేసి చూడమని చెప్పింది, కాగితాలు రాయించుకుంది. గతం గత అదంతా వదిలేసే. ఇప్పుడు నీకేంటి? నీ కండిషన్ ఏంటి? ఆవిడతో పాటు నువ్వు ఉండటానికి కండిషన్ ఏంటి? ఇప్పుడు కలిసి ఉండలేను సార్. ఆమెతో కలిసి ఉండలేవు. మీ ఊర్లోనే ఉండవు, ఆ ఊర్లోనే ఉండలేవు, ఎక్కడ ఉండలేవు. సో జైల్లో ఉంటావు. ఓకేనమ్మా? ఆ కోసం ఏం కాదు మేడం, వాళ్ళు కావాల్సింది వాళ్ళ ఆస్తి రాయించుకున్నారా, అయిపోయింది. ఇంకా ఆస్తి అదే రాయి కోర్టులో చేస్తే మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఎప్పుడు గుడ్ బై చెప్పాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి కూర్చుంది? నేను నీకన్నా అందగాడు దొరకడా ఆవిడకి పెళ్లి చేసుకోవడానికి? ఆస్తి రాయించి ఆమెను కూడా నా దగ్గర ఉంచుకోమన్నట్టు రాయించింది మేడం. ఆ. నువ్వు వచ్చి ఇంటికాడ ఉండమని చెప్పాము. మరి నువ్వు ఇంటి దగ్గరకు వస్తే నువ్వు ఆవిడ ఇంట్లో పెట్టి దాంతో తిరుగుతున్నావుగా. నువ్వు ఏ రోజు పెళ్ళంతో ఉన్నావు, ఏ రోజు కొడుకుతో ఉన్నావు? వచ్చి 2 రోజులు ఉండలేదు మేడం ఇంట్లో. ఆ? ఏ రోజు వచ్చి 2 రోజులు ఇంట్లో ఉండలేదు మేడం. తెలుసు, అన్ని ఎంక్వైరీ చేసి పిలిచాం. నువ్వు తలతిక్క సమాధానం నా దగ్గర చెప్పొద్దు. నీ ఉండలేదు. పనికి మాలిన తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. పళ్ళు రాలిపోతాయి నీకు. నువ్వు చదువుకున్న ఒక అజ్ఞానివి. నీ చదువు నీకు ఎక్కడ కూడా విలువలు నేర్పించలేదు. ఒక తల్లి కడుపుని పుట్టినోడు 2 తల్లుల్ని ఏమార్చి వాళ్ళని వాడుకొని మళ్ళీ రోజు కూర్చొని పెద్ద నీతులు చెప్తున్నావు. అమ్మాయి నిజమైన ఆడపిల్ల అయితే రెండోసారి వచ్చింటావు కదా, అప్పుడు చెప్పు తీసుకొని శ్యామలో కొట్టుంటే అందరూ శబాష్ అని ఉంటారు.